తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఉదయం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని భువనగిరికి తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్ట యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీ స్థాపించి కొద్ది కాలం తర్వాత బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరారు జిట్టా బాలకృష్ణారెడ్డి. అనారోగ్యంతో జిట్టా చనిపోవడంతో ఆయన అభిమానులు, ఉద్యమకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఆయన మృతదేహాన్ని కూడా ఆయన స్వస్థలమైనటువంటి భువనగిరికి తరలించి ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి మలిదశ ఉద్యమం ఏదైతే ఉన్నదో, తెలంగాణ ఉద్యమం ఉన్నదో దానికి సంబంధించి ఆ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి భువనగిరి ఏరియాకి సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు మొత్తం యువజనులు అంటే యువతను ఎక్కువగా ఆకట్టుకునే విధంగా, యువత ఎక్కువ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసే విధంగా ఆయన యువతని బాగా ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ మూవ్మెంట్ లోనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం, ఆ పార్టీలోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ నుంచి అంటే ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న వేళ ఆయన కూడా కేసీఆర్ వెంటే ఆయన నడవడం, ఉద్యమంలో పాల్గొనడం, అందరికీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన భువనగిరి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి ప్రాంతం నుంచి ఆయన పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో 2009లో అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆయన ఓటమి చవి చూడడం జరిగింది. ఆ తర్వాత 2014-18 ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే 2009లో అప్పుడు సీఎం గా ఉన్నటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయినా కూడా ఆ పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించినప్పటికీ అప్పుడు కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్ మరణంతో ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఆ సమయంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ఆయన ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకు అవకాశం రాలేదు. దీంతో ఆయన మళ్ళీ ఏదైతే సొంతంగా పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీకి కూడా ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీని బలోపేతం చేసేందుకు యువ తెలంగాణ పార్టీ పేరుతో ఆయన స్థాపించి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయన ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయినా కూడా ఆ పార్టీ అంత ఆదరణ పొందకపోవడంతో మళ్ళీ ఆయన 2023లో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఆయన కూడా ఎప్పుడు పార్టీలో నుంచి టికెట్ ఆశించినా కూడా ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశతోటి రాజకీయాల్లో తనకు సరిగ్గా గుర్తింపు రావట్లేదు, ఒక్కసారైనా ప్రజాప్రతినిధి కావాలనేది ఆయన చిరకాల స్వప్నంగా ఉండే. ఆ నేపథ్యంలోనే ఆయన తెలంగాణ ఉద్యమం చేసే సమయంలోనే ఇటు సినిమాకు సంబంధించి కూడా ఒక సినిమాను నిర్మించడం జరిగింది. రసమై బాలకృష్ణ నేతృత్వంలో ఆ సినిమాని నిర్మించడం జరిగింది. ఆయన
మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన క్రియాశీల పాత్ర పోషించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రాంతం నుంచి క్రియాశీల పాత్ర పోషించి పలువురు యువతకు ఆదర్శంగా నిలవడం, అలాగే భువనగిరి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఏదైతే సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా చాలా గ్రామాలకు సంబంధించి కూడా ఆయన స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలలో ఆదరణ పొందడం జరిగింది. కానీ మొత్తానికి ఆయన భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఒక్కసారైనా గెలవాలనే తన ఆశ మాత్రం నెరవేరకపోవడం మాత్రం ఆయనను తీవ్ర నిరాశకు గురి చేసింది. తీరా ఈ 2023 ఎన్నికల్లో అంటే పోయిన ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకు టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా రాకపోవడం, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆయన వెళ్ళడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంప్రదించి ఆయన వద్దకు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఆ పార్టీ నుంచి టికెట్ రాకపోవడం తోటి కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, అసంతృప్తిగా ఉండడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు ఈ మధ్యలో అంటే గత ఒక నెల రోజుల నుంచి ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం తోటి కొంత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడం. అయితే జనయ్య, ఆయన అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించబోతున్నారు? అలాగే అంత్యక్రియలకు ఇటు బీఆర్ఎస్ కీలక నేతలు కావచ్చు, దాదాపుగా ఆయనకు అన్ని పార్టీల్లో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా ప్రస్తుతానికి? అయితే ఇక బాలకృష్ణారెడ్డికి సంబంధించి ఆయనకు భువనగిరిలో ఆయనకున్నటువంటి ఫామ్ హౌస్, ఏదైతే ఆయనకున్నటువంటి ఫామ్ హౌస్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలంగాణ మనదేశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి తోటి ఇటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులే కాదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా ఆయన తోటి సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త తెలంగాణ ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇప్పటికే వారి కుటుంబానికి ఆయన చనిపోవడంతో ఆయన కుటుంబానికి సంతాపం తెలపడం జరిగింది. దీంతో పాటు చాలా మంది అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్న నేపథ్యంలో చాలా మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు మంత్రులు కూడా ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాటు కూడా చేస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. శివ, అలాగే ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి జానయ్య? ఆయన కుటుంబ నేపథ్యం గురించి ఏమైనా అప్డేట్ ఉందా? వారి కుటుంబానికి సంబంధించి అయితే వారి కుటుంబానికి సంబంధించి ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే తను ఎక్కువగా ప్రజల కోసమే పనిచేసేవాడు. ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో కుటుంబం సంబంధించి వారి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం చూసుకునేవారు అని మాత్రం ఆయన సన్నిహితులు మాత్రం తెలుపుతున్న పరిస్థితి ఉంది.